ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని గెలుచుకున్న తర్వాత టీమిండియా ఆటగాళ్లందరూ ఇప్పుడు రాబోయే 2025 ఐపీఎల్ సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్లో జరగనున్న 5 టెస్టుల సిరీస్ కోసం టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడంట. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన వార్తల ప్రకారం ఇంగ్లండ్ పర్యటనకు ముందే గంభీర్ ఇండియా ఏ జట్టుతో ఇంగ్లండ్ వెళ్లవచ్చు అని తెలుస్తోంది. ఈ జట్టు నుంచి ఎంపికలను ప్రయత్నించాలనుకుంటున్నాడని, టెస్టు జట్టులో చాలామంది యువకులకు అవకాశం ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఇండియా ఏ జట్టుతో ఇంగ్లండ్ వెళ్లనున్న గంభీర్. నిజానికి ఇప్పటి వరకు ఇండియా ఏ పర్యటనల కోసం సమయంలో బీసీసీఐ జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న కోచ్ల సమూహాన్ని ఉపయోగిస్తోంది. రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా ప్రధాన కోచ్గా ఉన్నప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ ఇండియా ఏ పర్యటనలో కనిపించారు. కానీ గౌతమ్ గంభీర్ ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఇండియా ఏ జట్టుతో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. టీమిండియాలో అత్యంత సీనియర్ కోచ్ ఇండియా ఏ జట్టుతో పర్యటనకు రావడం ఇదే తొలిసారి. హింట్ ఇచ్చిన బీసీసీఐ అధికారి. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు కొనసాగే రాబోయే 2 ఏళ్లకు గంభీర్ అన్ని ఫార్మాట్లకు రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నాడు. ఈ దశలో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్, 2026 టీ20 ప్రపంచ కప్ కూడా ఉంటాయి. బీసీసీఐ వర్గాలు తెలిపిన ప్రకారం ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి గంభీర్ బీసీసీఐతో చర్చలు జరుపుతున్నాడు. రిజర్వ్ పూల్ గురించి స్పష్టమైన ఆలోచన పొందడానికి అతను ఇండియా ఏ జట్టుతో ఇంగ్లండ్ వెళ్లాలనే కోరికను వ్యక్తం చేశాడు. గంభీర్ కొంతమంది వైల్డ్ కార్డు ఆటగాళ్లను కలిగి ఉండాలని పట్టుబట్టడంతో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. కాబట్టి భవిష్యత్తులో అందరూ దీనికి మరింత ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నామంటూ హింట్ ఇచ్చేశాడు. టెస్టు టీమిండియా గురించి మాట్లాడుకుంటే గౌతమ్ గంభీర్ ఇప్పుడు ఇంగ్లండ్లో ఇండియా ఏ పర్యటనలో రోహిత్ శర్మ స్థానంలో నుంచి మంచి ఓపెనర్ను కనుగొనాలనుకుంటున్నాడు. అయితే టెస్టు క్రికెట్లో మిడిల్ ఆర్డర్లో కూడా మంచి బ్యాట్స్మన్ అవసరం. ఇప్పటివరకు అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్ లకు అంతగా అవకాశాలు రాలేదు. గత ఆస్ట్రేలియా పర్యటనలో ఈ ఇద్దరు ఆటగాళ్లు బెంచ్ మీదనే ఉన్నారు. కానీ ఇప్పుడు గంభీర్ టెస్టులో జట్టులో కొంతమంది యువ ఆటగాళ్లను కూడా ఉంచాలనుకుంటున్నాడు. ఇందులో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ పేర్లు కూడా కనిపిస్తాయి. దీనితో పాటు జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్య